Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for vocational courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Learning objectives. First one is agricultural income. Second one is incomes are treated as agricultural incomes. Test to be applied for determination of agricultural income. Third one is kinds of agricultural income. అభ్యసనం చేయవలసిన విషయాలు. ఒకటవది వ్యవసాయ ఆదాయం. రెండవది ఆదాయం వ్యవసాయ ఆదాయంగా పరిగణించుటకు సంతృప్తి పరచవలసినటువంటి షరతులు. మూడవది వ్యవసాయ ఆదాయములలో రకములు. పన్ను విధింపు. యూనిట్ 3 వ్యవసాయ ఆదాయం. పార్ట్ బి డిజిటల్ క్లాస్. టాక్సేషన్ 1 యూనిట్ 3 అగ్రికల్చరల్ ఇన్కమ్. పార్ట్ బి డిజిటల్ క్లాస్. వ్యవసాయ ఆదాయం అగ్రికల్చరల్ ఇన్కమ్ గత పార్ట్ ఏ డిజిటల్ క్లాస్ నందు వ్యవసాయ ఆదాయం గూర్చి మరియు వ్యవసాయ ఆదాయంల గూర్చి తెలుసుకోవడం జరిగింది. నిర్వచనం కూడా మనం తెలుసుకుని ఉన్నాం. అదేవిధంగా గత క్లాస్లో నేర్చుకున్నటువంటి వ్యవసాయ ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలను వ్యవసాయ ఆదాయములుగా గుర్తించవలనంటే ఎస్ఎస్సి ఈ దిగువనిచ్చినటువంటి ఇక్కడ పేర్కొనబడినటువంటి 3 అంశములను సంతృప్తి పరిచినప్పుడు మాత్రమే ఆ ఆదాయంను వ్యవసాయ ఆదాయంగా పరిగణించుటకు అవకాశము కలదు. అందులో ఇక్కడ పైన తెలియజేసినటువంటి 3 రకముల ఆదాయములకు ఈ క్రింద తెలిపిన షరతులను సంతృప్తి పరిచినప్పుడు మాత్రమే వాటిని వ్యవసాయ ఆదాయంగా పరిగణించబడు. అంటే గత క్లాసులో నేర్చుకున్నటువంటి 3 రకములైనటువంటి వ్యవసాయ అంశములు ఏవైతే ఉన్నాయో ఆ అంశములు ఈ 3 అంశములను సంతృప్తి పరిచినప్పుడు మాత్రమే మనము ఆ ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా గుర్తించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి కనుక ఈ క్రింది 3 షరతులలో లేదా క్రింది 3 షరతులను సంతృప్తి పరచనప్పుడు ఆ ఆదాయాన్ని వ్యవసాయేతర ఆదాయంగా కానీ లేదా ఇతర శీర్షికలలో చూపించవలసినటువంటి ఆదాయంగా మనము లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఒకటి, ఆదాయము భూమి నుండి లభించవలను. రెండవది, ఆ భూమి వ్యవసాయమునకు మాత్రమే ఉపయోగించవలను. మూడవది, ఆ భూమి భారతదేశంలోనే ఉండవలను. అనగా ఆ భూమి ఆదాయము భూమి నుండి లభించవలను అనగా ఆ భూమిని వ్యవసాయ అవసరాల నిమిత్తం ఉపయోగిస్తూ వ్యవసాయ సంబంధితమైనటువంటి పనులను నిర్వహిస్తూ ఆ వ్యవసాయ భూమి ద్వారా వచ్చినటువంటి పంట ఉత్పత్తులనే కానీ లేదా ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులను మనము అమ్మకాలు చేపట్టడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయంగా గుర్తించడం అనేది జరుగుతుంది. రెండవది, ఆ భూమి వ్యవసాయంకు మాత్రమే ఉపయోగించవలెను. అంటే మరే ఇతర కార్యకలాపాలకు ఉపయోగించిన ఎడల ఆ భూమిని మనము ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా పరిగణించుటకు అవకాశం లేదు. అంటే వ్యవసాయ పనుల నిమిత్తం కనుక ఆ భూమిని మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ వేరే ఇతర పనులకు ఉపయోగించి పొందినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయంగా పరిగణించడానికి అవకాశం లేదు. మూడవది, ఆ భూమి భారతదేశంలో ఉండవలెను. అంటే
ఇతర దేశంల నుండి వచ్చినటువంటి వ్యవసాయ ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనము వ్యవసాయ ఆదాయంగా గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే భారతదేశంలో కలిగి ఉన్నటువంటి అంటే భారత సరిహద్దులలో కలిగి ఉన్నటువంటి వ్యవసాయ భూమి ద్వారా ఆ భూమి నందు మనం వ్యవసాయాన్ని చేయడం ద్వారా ఆర్జించినటువంటి లేదా సంపాదించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయంగా గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే ఆ ఆదాయము భూమి నుండి మాత్రమే లభించవలెను. రెండవది ఆ భూమిని కేవలం వ్యవసాయ పనుల నిమిత్తం వ్యవసాయ పంట ఉత్పత్తుల నిమిత్తమే వాడవలెను. అదేవిధంగా ఆ భూమి భారతదేశంలోనే ఉండవలెను. అంటే ఇతర దేశాలలో ఉన్న వ్యవసాయ భూమి ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయంగా గుర్తించం. అదేవిధంగా పన్ను నుండి మినహాయింపు ఇచ్చుటకు కూడా అవకాశం లేదు. అంటే అస్సెస్సి గత సంవత్సర కాలంలో ఆర్జించినటువంటి ఆదాయం గనుక వ్యవసాయ ఆదాయముగా పరిగణించవలనంటే ఆదాయము భూమి నుండి లభించవలను, ఆ భూమిని వ్యవసాయమునకు మాత్రమే ఉపయోగించవలను. అదేవిధంగా ఆ భూమి భారతదేశంలోనే ఉండవలను. అంటే అస్సెస్సికి ఇతర దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయంగా గుర్తించం. అదేవిధంగా ఆ వ్యవసాయ ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వ్యవసాయ ఆదాయం మీద పన్ను విధించడం అనేది జరుగుతుంది. కేవలం భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమి ద్వారా ఆర్జించిన లేదా సంపాదించినటువంటి ఆదాయం పైన మాత్రమే మనం పన్ను నుండి మినహాయింపు ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆదాయం భూమి నుండి లభించడం అనేటువంటి అంశాన్ని విడివిడిగా మనం పరిశీలించినట్టయితే విద్యార్థులు త్వరగా అవగాహన చేసుకోవటం అవకాశం కలదు. ఫస్ట్ పాయింట్, ఆదాయము భూమి నుండి లభించవలను. భూస్వామి తన వ్యవసాయ భూములను కౌలుపై ఇతరులకు ఇవ్వగా వచ్చిన ప్రతిఫలంను నగదు రూపంలో గాని లేదా వ్యవసాయ ఉత్పత్తిలో కొంత భాగంగా ఉన్నచో ఆ ఆదాయంను వ్యవసాయ ఆదాయం అందురు. ఇదే విధంగా కౌలుదారుడు ఆ భూమిని వ్యవసాయ నిమిత్తమై ఉపకౌలుకు ఇచ్చినచో కౌలుదారుడు స్వీకరించిన ప్రతిఫలం కూడా వ్యవసాయ ఆదాయమే అగును. ఈ ఆదాయము అద్దె రూపంలో గాని లేదా వ్యవసాయ ఉత్పత్తుల వలన వచ్చిన ఆదాయం కూడా వ్యవసాయ ఆదాయం అందురు. అంటే దీని అర్థం భూస్వామి ఎవరైతే ఉన్నారో ఆ భూస్వామి స్వయంగా అతనే వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా పొందినటువంటి ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగానే పరిగణించవలెను. రెండవది, భూస్వామి తను వ్యవసాయ పనుల నిమిత్తం తను కలిగి ఉన్నటువంటి భూమిని ఇతరులకు ఒక నియమిత కాలానికి ఇచ్చి ఆ నియమిత కాలంలో ఒప్పందం ప్రకారం స్వీకరించినటువంటి నగదే కానీ లేదా వస్తు రూపంలో కానీ లేదా పంట ఉత్పత్తిలో కొంత భాగం కానీ తీసుకున్నట్టయితే మనం దాన్ని వ్యవసాయ ఆదాయంగానే పరిగణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కౌలుదారుడు కూడా కౌలుదారుడు తీసుకున్నటువంటి కౌలుదారుడు ఉపకౌలుదారుకు ఇవ్వడం ద్వారా తీసుకున్నటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని కూడా వ్యవసాయ ఆదాయంగానే పరిగణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కౌలుదారుని దగ్గర నుండి ఉపకౌలుదారుడు పొందినటువంటి వ్యవసాయ పనులు చేయడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా మనం వ్యవసాయ ఆదాయంగానే పరిగణించడం జరుగుతుంది. ఇందులో గమనించవలసినటువంటి విషయం, ఈ ఆదాయం అనేది అద్దె రూపంలో కానీ లేదా వ్యవసాయ ఉత్పత్తుల వలన వచ్చిన ఆదాయం కూడా మనం వ్యవసాయ ఆదాయంగానే పరిగణించడం అనేది జరుగుతుంది. ఆ ఆదాయము భూమి నుండి మాత్రమే లభించవలెను. ఫస్ట్ వన్, rent or revenue derived from the land. If the owner of the land gives agricultural land on lease, that is granting the right of using the land for agricultural purpose, then the rent received by the landlord from the tenant
either in cash or in coin, or a share in the output of the produce of a grower, will be treated as agricultural income. If the tenant has given the lands on sublease, rent received by him will also be considered as the agricultural income. Second point, ఆ భూమి వ్యవసాయమునకు మాత్రమే ఉపయోగించవలెను. ఆ ఆదాయము వ్యవసాయ ఆదాయంగా పరిగణించవలనన్న భూమిని వ్యవసాయ నిమిత్తమై వాడుచుండవలెను. ఇందుకోసం గాను అనుసరించవలసిన విధాన క్రమము ఏమనగా, అసెస్సి ప్రాథమిక పనులను విధిగా నిర్వహించవలను. ఇందుకోసం కాను వ్యవసాయ పనులను 2 రకాలుగా వర్గీకరించవచ్చును. అవి ఈ క్రింది విధంగా కలవు. 1, ప్రాథమికమైన పనులు లేదా మౌలికమైన పనులు. 2వది అనుబంధ పనులు లేదా ద్వితీయ పనులు. అంటే ఆ భూమి వ్యవసాయమునకు మాత్రమే ఉపయోగించవలెననే అటువంటి హెడ్డింగ్ కింద ఆ భూమిని వ్యవసాయానికి ఉపయోగిస్తూ ఆ ఆదాయము వ్యవసాయ ఆదాయంగా పరిగణించవలనన్నచో వ్యవసాయదారుడు లేదా అస్సెస్సి ఎవరైతే ఉన్నారో ఆ అస్సెస్సి తప్పనిసరిగా ప్రాథమికమైనటువంటి విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రాథమిక పనులను లేదా మౌలిక పనులను నిర్వహిస్తూ అదేవిధంగా అనుబంధ పనులను నిర్వహించినప్పటికీ ఆ ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయంగానే పరిగణించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కేవలం ప్రాథమిక పనులను లేదా మౌలికమైన పనులను నిర్వహించినప్పటికీ మనము ఆ ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా గుర్తిస్తాం. కానీ కేవలం అనుబంధ పనులను లేదా ద్వితీయ పనులను నిర్వహించడం ద్వారా పొందినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనము వ్యవసాయ ఆదాయంగా గుర్తించటకు అవకాశం లేదు. Second point, the land is used for agricultural purpose. The test to be applied for determining whether an income is agricultural or not is performance of basic operations by the assessee. In agriculture, the activities are classified into 2. Agricultural activities as classified into 2 categories. First one is basic operations. Second one is subsequent operations. The test to be applied for determining whether an income is agricultural or not is performance of basic operations by the assessee. In agriculture, the activities are classified into 2. First one is basic operations. Second one is the subsequent operations. ఒకటి ప్రాథమికమైన పనులు లేదా మౌలికమైనటువంటి పనులకు ఉదాహరణ, వ్యవసాయములో విత్తనములు మొలకెత్తు వరకు చేయు వ్యవసాయ ప్రక్రియను ప్రాథమికమైన పనులు లేదా మౌలికమైన పనులుగా వ్యవహరించబడును. ఉదాహరణకు భూమిని దున్నుట, రెండవది సాగు చేయుట లేదా సదును చేయుట, విత్తనములు జల్లుట లేదా విత్తుట, మూడవది నారు పోయుట, నాలుగవది నీరు పోయుట మొదలగు. అంటే ప్రాథమిక లేదా మౌలికమైనటువంటి పనుల లేదా ప్రక్రియలో భాగంగా విత్తనం
మొలకెత్తే వరకు చేసేటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ పనులు ఏవైతే ఉన్నాయో, ఆ పనులను మనము ప్రాథమిక లేదా మౌలిక పనులుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అందుకోసంగాను ఉదాహరణగా భూమిని దున్నుట, సాగు చేయుట లేదా సదును చేయుట, విత్తనము జల్లుట లేదా విత్తుట, జరిగిన తదుపరి నారు పోయుట లేదా అంటే నీరు పెట్టుట, అదేవిధంగా మనం నాటినటువంటి విత్తనములు మొలకెత్తి వరకు చేసేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రక్రియలను మనము ప్రాథమికమైనటువంటి లేదా మౌలికమైనటువంటి పనులుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక విషయానికి వచ్చినట్టయితే ప్రాథమిక పనులకు ఉదాహరణగా భూమిని తవ్వడము లేదా పిల్లగించడము లేదా దున్నడము లేదా విత్తనములు విత్తుట లేదా మొక్కలను నాటుట, అదేవిధంగా మొక్క మొలకెత్తు వరకు నీటి సరఫరా చేయుట, ఈ విధమైనటువంటి వ్యవసాయ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యకలాపాలను మనము ప్రాథమిక లేదా మౌలికమైనటువంటి పనులకు ఉదాహరణగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రాథమికమైనటువంటి పనులకు, అదేవిధంగా ద్వితీయమైనటువంటి పనులకు ఉదాహరణలు కనుక మనము అర్థం చేసుకున్నట్టయితే మనకు ప్రాథమిక పనులను మనం ఈ చిత్రాల ద్వారా చూసినట్టయితే మనకు ఈజీగా అర్థమవడానికి అవకాశం కలదు. ఫస్ట్ వన్, బేసిక్ ఆపరేషన్స్. If an agricultural operations involves involvement of human skill and labor on the land prior to germination of plants, then these operations are known as basic operations. The examples for basic operations are: first one is cultivation, second one is seeding, third one is plantation, fourth one is watering or sowing seeds. ప్రాథమిక లేదా మౌలికమైనటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలను మనం ఈ చిత్రాల ద్వారా గమనించినట్టయితే, ఫస్ట్ వన్, వ్యవసాయ భూమిని దున్నుటకు ముందు, అంటే మనము విత్తనాలు నాటుటకు, విత్తనం మొలకెత్తే వరకు చేసేటువంటి కార్యకలాపాల్లో భాగంగా ప్రాథమిక లేదా మౌలికమైన పనుల భాగంగా ముందుగా విత్తనాన్ని నాటక ముందు చదును చేయనటువంటి లేదా దున్ననటువంటి లేదా పిల్లగించనటువంటి భూమి ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఒకటోది, వ్యవసాయ భూమి దున్నుటకు ముందు, అగ్రికల్చర్ ల్యాండ్ బిఫోర్ కల్టివేషన్. రెండవది, వ్యవసాయ భూమిని దున్నుట లేదా పిల్లగించుట లేదా తవ్వుట. ఈ చిత్రంలో వ్యవసాయ భూమిని దున్నుట చిత్రాన్ని మనము చూడవచ్చు. ఫ్లోయింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్, ఫ్లోయింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్, సెకండ్ పాయింట్. దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లోయింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్, వ్యవసాయ భూమి దున్నుటకు ఉదాహరణ చిత్రం. అదేవిధంగా భూమిని పెక్కిలించడము లేదా దున్నుట యంత్ర పరికరాల సహాయంతో చేయడానికి అవకాశం కలదు. అదేవిధంగా హ్యూమన్ స్కిల్స్ ఉపయోగించి కూడా చేయడానికి అవకాశము కలదు. ఈ చిత్రాన్ని గమనించినట్టయితే మనము విత్తనాన్ని నాటుటకు ముందుగా భూమిని మనము దున్నవలసి ఉంటుంది. అదేవిధంగా దున్నినటువంటి భూమిని చదును చేయవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. అదేవిధంగా మూడవది, వ్యవసాయ భూమిని దున్నుట మరియు విత్తనములు విత్తుటకు సదును చేయుట. ప్రిపేరింగ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్ ఫర్ సీడింగ్, అంటే మనం విత్తనాలు విత్తడం కోసం కాను భూమిని విత్తనాలు విత్తుటకు అదునుగా మనము నేలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మూడవది,
వ్యవసాయ భూమిని దున్నుట మరియు విత్తనములు విత్తుటకు సదును చేయుట. ప్రిపేరింగ్ ద అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సీడింగ్ అంటే విత్తనాలు షోయింగ్ చేయడం కోసం గాను, విత్తనాలను విత్తడం కోసం లేదా షోయింగ్ ఆఫ్ ద సీడ్స్ కోసం మనము నేలను, భూమిని ఈ విధంగా ప్రాథమిక మరియు మౌలిక పనుల్లో భాగంగా ఈ విధంగా విత్తనాన్ని విత్తుటకు నేలను సిద్ధం చేసుకుంటా. వ్యవసాయ భూమిని దున్నుట మరియు విత్తనములు విత్తుటకు సిద్ధం చేయుట. ప్రిపేరింగ్ ద అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సీడింగ్ అంటే యంత్ర పరికరాల సహాయంతో కానీ లేదా మానవ శ్రమతో కానీ లేదా మనము ఏ రకాన్నైనా కానీ మనము ఉపయోగించుటకు అవకాశం కలదు. అంటే విత్తనాలు విత్తుటకు మనం నేలను తయారు చేసుకోవడం ప్రాథమిక లేదా మౌలిక పనులో భాగంగా. తదుపరి విత్తనములు సీడ్స్. తదుపరి 5వది వ్యవసాయ భూమి నందు విత్తనములు విత్తుట లేదా నాటుట. సీడింగ్ ఆఫ్ గ్రెయిన్స్ ఆర్ సీడ్స్ అంటే మనము ప్రాథమిక పనులలో భాగంగా భూమిని దున్నుట, పెగ్గిలించడము లేదా వదులు చేయడము, అదేవిధంగా దున్నడము, ఫ్లోవింగ్ చేయడం చేసిన తదుపరి మనము నేలను విత్తనాలు విత్తుటకు సిద్ధంగా చేసుకొని సాళ్ళు తోలుకోవడం మొదలైన కార్యక్రమాలు అయిపోయిన తదుపరి మనము వ్యవసాయ భూమి నందు విత్తనములు విత్తుట లేదా నాటుట. సీడింగ్ ఆఫ్ గ్రెయిన్స్ ఆర్ సీడ్స్. సీడింగ్ ఆఫ్ గ్రెయిన్స్ ఆర్ సీడ్స్ ఎగ్జాంపుల్. తదుపరి విత్తిన విత్తనాలకు వర్ష ఆధారానికి విత్తనములు మొలకెత్తుటకు అవకాశం కలదు. వర్ష ఆధారం లేని ఎడల నాటిన విత్తనములకు నీరును అందించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. నీరు పెట్టుట, ఇరిగేషన్ ఆర్ వాటర్. 7వది వ్యవసాయ భూమి నందు మొలకెత్తిన, విత్తిన లేదా నాటిన విత్తనము. సీడ్లింగ్ ఏ యంగ్ ప్లాంట్ గ్రోన్ ఫ్రమ్ సీడ్. ఈ విధంగా అంటే ప్రాథమిక పనులకు ఉదాహరణగా మనము ఈ చిత్రాలన్నీ గమనించినట్టయితే వ్యవసాయ భూమిని దున్నక ముందు ఉన్నటువంటి వ్యవసాయ భూమిని దున్నడం ద్వారా, దున్నిన తదుపరి వ్యవసాయ భూమిని విత్తనానికి అనుకూలంగా సదును చేసిన తదుపరి, విత్తనం విత్తుటకు అనుకూలంగా సాళ్లను తోలిన తదుపరి లేదా లైన్స్ను తోలిన తదుపరి లేదా విత్తనానికి అనుగుణంగా నేలను సిద్ధం చేసుకున్న తదుపరి, విత్తనాలు నాటిన తదుపరి, విత్తనాలకు నీరు పోసిన తదుపరి, అవి మొలకెత్తు వరకు చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలన్నింటినీ మనము ప్రాథమిక పనులుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే విత్తనం మొలకెత్తు వరకు చేసేటువంటి భూమిని వ్యవసాయ పనుల నిమిత్తం ఉపయోగిస్తూ ప్రాథమిక లేదా మౌలికమైనటువంటి పనులలో భాగంగా మనము విత్తనాలను మొలకెత్తు వరకు చేసే ప్రతి కార్యకలాపాన్ని, ప్రతి మానవ శ్రమను మనము వ్యవసాయ పనులలో ప్రాథమిక లేదా మౌలిక పనులుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది. 2వది అనుబంధ పనులు. విత్తనములు మొలకెత్తిన తదుపరి నిర్వహించు వ్యవసాయ ప్రక్రియలను లేదా పనులను అనుబంధ పనులు అంటారు. మొలకెత్తు వరకు చేసి అటువంటి వ్యవసాయ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాథమిక మరియు మౌలిక పనులుగా ఏ విధంగానైతే మనం అర్థం చేసుకున్నామో,
విత్తనం మొలకెత్తిన తదుపరి పంటను స్వీకరించేంత వరకు మనము దిగుబడిని స్వీకరించేంత వరకు చేసే అటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ద్వితీయ పనులు లేదా అనుబంధ పనులుగా మనము పేర్కొనడం అనేది జరుగుతుంది. ఉదాహరణగా ఒకటి రసాయన మరియు సేంద్రియ ఎరువులను చల్లుట, రెండవది చీడ పీడ నివారణ కోసం క్రిమి సంహారక మందులను పిచికారీ చేయుట, మూడవది కలుపు మొక్కల నివారణ, నాలుగవది నీరు పెట్టుట మొదలగు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ద్వితీయ పనులకు ఉదాహరణగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మొలకెత్తిన తదుపరి చేసి ఎటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పంట చేతికి వచ్చేంత వరకు పంటను కోత కోసి నూర్పిడి చేసి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో అమ్మేటువంటి ప్రక్రియ వరకు మనము ద్వితీయ పనులుగా చెప్పడం అనేది జరుగుతుంది. Here, second point, subsequent operations or additional operations. Operations performed after the produce sports, then these operations are known as subsequent operations. Example for subsequent operations are: first one is weeding, second one is cutting, third one is harvesting, fourth one is spraying fertilizers and pesticides, spraying pesticides and applying fertilizers. మనము ఈ చిత్రాన్ని కనుక గమనించినట్టయితే కలుపు మొక్కల నివారణలో మనము మొలకెత్తిన తదుపరి కలుపు మొక్కల నివారణలో భాగంగా వ్యవసాయ భూమిని వదులు చేయడం కలుపు మొక్కల నివారణకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఫ్లవింగ్ ద క్రాప్ ల్యాండ్. కలుపు మొక్కల నివారణ, కలుపు మొక్కల నివారణ, కలుపు మొక్కల తొలగింపు, రిమూవింగ్ వీడ్స్ ఫ్రమ్ క్రాప్. కలుపు మొక్కల తొలగింపు, రిమూవింగ్ వీడ్స్. సెకండ్ పాయింట్, ఇరిగేషన్ ఆర్ వాటరింగ్, నీరు పెట్టుట. నీరు పెట్టుట, ఇరిగేషన్, వాటరింగ్ అయితే డ్రిప్ ద్వారా కానీ లేదా వ్యవసాయ బావి ద్వారా కానీ లేదా స్ప్రింక్లర్ల ద్వారా కానీ మనము వాటర్ సప్లై చేయడానికి, వాటర్ అందించుటకు అవకాశం కలదు. నీరు పెట్టుట, ఇరిగేషన్, వాటరింగ్. మూడవది క్రిమి సంహారక మందుల పిచికారీ చేయుట, స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్ ఫర్ కిల్లింగ్ పెస్ట్స్. నాలుగవది రసాయన ఎరువులను చల్లుట, అప్లయింగ్ ఫెర్టిలైజర్స్. రసాయన ఎరువులను చల్లుట, అప్లయింగ్ ఫెర్టిలైజర్స్. రసాయన ఎరువులను చల్లుట, అప్లయింగ్ ఫెర్టిలైజర్స్. ఎదుగుతున్న ప్రతి పంట, గ్రోవింగ్ కాటన్ ఫీల్డ్. ఎదుగుతున్న పత్తి పంట, గ్రోవింగ్ కాటన్ ఫీల్డ్. ప్రతి పంట కాటన్ ఫీల్డ్ అంటే ఏరు దశకు లేదా పంట ఉత్పత్తులను స్వీకరించేటువంటి సమయానికి వచ్చినటువంటి పంట. చేతికొచ్చినటువంటి పంట కాలము, కోతలు కోయుట, అదేవిధంగా మనము వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి
ఉత్పత్తులను స్వీకరించేటువంటి సమయంలో మనం వాటిని స్వీకరించవలసి ఉంటుంది. పత్తి ఏరుట లేదా వసూలు చేయుట, హ్యాండ్ పికింగ్ ఆఫ్ కాటన్. పంట నూర్పిడి హార్వెస్టింగ్ అంటే పంటను మనము కోయుట, నూర్పిడి అంటే పంట ఉత్పత్తులను మనము స్వీకరించుట. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ పంట నూర్పిడి హార్వెస్టింగ్. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో అమ్మకం, మార్కెటింగ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. థర్డ్ పాయింట్, ఆ భూమి భారతదేశంలో ఉండవలెను, వ్యవసాయ క్షేత్రము భారతదేశంలో మాత్రమే ఉండవలెను, అనగా విదేశములలో ఉన్న వ్యవసాయ క్షేత్రము లేదా భూమి నుండి వచ్చిన ఆదాయంను వ్యవసాయ ఆదాయంగా పరిగణించరు, అనగా ఆ వ్యవసాయ భూమి తప్పనిసరిగా భారతదేశంలో మాత్రమే ఉండవలెను, మరియు ప్రాథమిక పనులు లేదా మౌలికమైన పనులు తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది. ఒకటి, కనీసము ప్రాథమిక పనులు లేదా మౌలికమైన పనులను నిర్వహించని ఎడల వ్యవసాయ ఆదాయము అగును. కనీసము ప్రాథమిక పనులు లేదా మౌలిక పనులను నిర్వహించిన ఎడల వ్యవసాయ ఆదాయం అగును. రెండవది, ప్రాథమిక పనులు లేదా మౌలిక పనులు మరియు అనుబంధ పనులు నిర్వహించిన ఎడల వ్యవసాయ ఆదాయం అగును. కానీ మూడవది, కేవలం అనుబంధ పనులను నిర్వహించడం వల్ల వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయేతర ఆదాయము అగును. ఈ హెడ్డింగ్, థర్డ్ హెడ్డింగ్, ఆ భూమి భారతదేశంలో ఉండవలెను. Third heading, land situated in India. The agricultural land must be situated in India. That is, income from agricultural lands which are situated in India in a foreign country is not considered as agricultural income. First one, if an assessee has performed basic operations only, then income received is treated as agricultural income. Second point, if an assessee has performed basic operations and subsequent operations only, basic operation, then the income received is treated as agricultural income. If an assessee performs only subsequent operation, then the income received by him is not considered as agricultural income. For example, income derived from the forest trees, profit made by a trader on purchasing the standing crop is treated as non-agricultural income. థర్డ్ పాయింట్కి వచ్చినట్టయితే ఇంపార్టెంట్ ఇష్యూ, ఆ భూమి భారతదేశంలో ఉండవలెను. ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా ఓన్లీ. ఆ భూమి భారతదేశంలోనే ఉండవలెను. అంటే ఇతర దేశంలో భారత సరిహద్దు భాగం కాకుండా ఉన్నటువంటి భూమి ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయంగా పరిగణించము. ఆ భూమి అనేది భారతదేశంలో తప్పనిసరిగా ఉండవాలి. ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. మరో పార్ట్ సి క్లాస్ నందు వ్యవసాయ ఆదాయంలో రకం కైండ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ను మనం పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.